ఊర్లల్లా ఏ సౌలత్ ఉన్నా లేకపోయినా పొద్దుగాల 5ంటికి షట్టర్లు లేచేది మాత్రం ఈ మందు దుగ్నాలదే కదా. ఇక రోగం ఒకటి మందు ఒకటి అన్నట్టు మొగడు తాగొచ్చి కొడుతుంటే పెళ్ళామి ఏడుస్తుంటే ఎవ్వరు ఏం చేస్తారు చెప్పుర్రి. అందరికెరికే కొందరు తాగితే తంతరు లొల్లి పెడతారని, యాక్సిడెంట్లు చేసుకుంటారని కూడా తెలిసే. అయినా సరే ఇంట్లో తాగరు, తాగిన కాడ గమ్మున వండుకొని ఉండరు. అయితే వనగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటారా, ఈ నుండి మీరు పురాగా. మన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ ఊర్లల్లా పెద్ద మనుషులంతా కలిసి ఒక సూపర్ తీర్మానం చేసిండ్రు. తాగుబోతులు ఎవ్వరని చూసి ఆ ఊరి సర్పంచ్ సాబు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఉప్పరిగూడ ఊర్లల్లా ఇక నుంచి తాగుబోతుల పప్పులుడికాయి. పొద్దుగాల లేవంగానే కళ్ళు తుడుచుకుంటా పోయి ఒక క్వార్టర్ ఇయ్యన్నా అంటే సచ్చినా దొరకదిగా. పొద్దునంతా ముక్కు మూసుకొని పని చేసుకోవాలి. సాయంత్రం 5 గడియలు కొట్టంగానే షాపుల తాళాలు తీస్తారట. మళ్ళా రాత్రి 10 కాగానే దుకాణాలు బంద్, నడివిగా ఇంటికందు వదులుతారట. ఈ సరికొత్త టైం టేబుల్ చూసి మన మందు బాబులు ఆకలి మీద ఉన్నోడికి ఆవకాయ ముక్క చూపించినట్టు సాయంత్రం 5 దాకా ఎట్లా ఆగాలి దేవుడా అని గిలగిల కొట్టుకుంటాన్రు. గ్రామ సర్పంచ్ శ్రీవేణి నందకుమార్ సారు మాత్రం గట్టిగా ప్లాన్ గీసిండ్రు. చెప్పేదాకా సీమ గుట్టదు, చెప్తేనేమో తట్టుకోలేదన్నట్టు ఇప్పటికే ఊర్లో బెల్ట్ షాపులు నడిపేటోళ్ళ చేతుల్లో నోటీసులు పెట్టి తాళాలు కూడా పంపించిండ్రు. మాట వినకుండా ఏమన్నా దొంగసాటుగా టైం కాకుండా అమ్మిండ్రో జేబులు ఖాళీ అయ్యేటట్టు ముక్కు విండి జరిమానాలు వసూలు చేస్తామని కఠినంగా చెప్పిండ్రు. ఊర్లో ఇండ్లల్లో భవిష్యత్తు ఆగమైతాంది, మనుషుల ఆరోగ్యాలు నాశనం అయిపోతానాయని సర్పంచ్ సారు బాధనట. గదే బాధలో తీసుకుండు సారు ఈ నిర్ణయం. కానీ మందుబాబులు మాత్రం మా ఆరోగ్యం మా ఇష్టం, మీకేంది నష్టం అన్నట్టు మూతులు తిప్పుకుంటూ తిరుగుతాండ్రట. ఈ తీర్మానంతో ఊర్లుండే ఆడోళ్ళంతా అబ్బా ఇకనన్న మా కట్టాలు తీరినాయి అని ఆడోళ్ళు సంబరపడతాండ్రు. మొగుళ్ళు పొద్దునంతా తిండి తిని తిరగకుండా పని పాట చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారని ఆశపడతాండ్రు. కానీ మన తాగుబోతులు మాత్రం ఈ ఊరు కాకపోతే పక్కూరు ఉన్నది, మా కిక్కు మాకున్నదని లోపల ప్లాన్లు వేస్తుండ్రట. ఏదేమైనా ఉప్పరిగూడ పంచాయతీ పెట్టిన ఈ సరికొత్త లిమిటు మిగతా ఊర్లలో కూడా వాగితే తాగుబోతుల పరి గోవిందా అవుతుంది పోయిగా. కానీ గిట్లనే ప్రతి ఒక్క ఊర్లో చేస్తే మంచిగుండు కదా నువ్వులా.